Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aకి సంబంధించిన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని కనుక్కోవాలి. అయితే 2 రూట్స్ ఇచ్చాడు. ఒకటి నేను ఆల్ఫా అనుకుంటున్నా, ఇంకొకటి బీటా అనుకుంటున్నా. సో ఆల్ఫా బీటాలుగా కలిగిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ రూట్స్ ఆల్ఫా అండ్ బీటా ఈస్. సో ఫార్ములా ఏమంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈస్ ఈక్వల్ టు 0 అన్నమాట. అంటే మనం సమ్ కనుక్కోవాలి. ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కుంటాం, ఆల్ఫా బీటా కనుక్కుంటాం, రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఓకే, మరి చేద్దాం చూడండి స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఇచ్చిన రూట్స్ని ఒకదాన్ని ఆల్ఫా ఒకదాన్ని బీటా అనుకుంటున్నా. లెట్ ద రూట్స్ ఆర్ ఒకటి ఆల్ఫా, సో ఈజ్ ఈక్వల్ టు p minus q divided by p plus q. ఇంకొకటి అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ p plus q డివైడెడ్ బై p మైనస్ q అన్నమాట. ఓకే, మరి ఇప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ని కనుక్కుందాం. సో ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోవాలి. సో ఆల్ఫా అంటే మనకు తెలుసు p మైనస్ q బై p ప్లస్ q ప్లస్ బీటా. సో ఆల్రెడీ అక్కడ మైనస్ ఉంది, ప్లస్ మైనస్ మైనస్ అయిపోతుంది. సో మైనస్ ఆఫ్ p ప్లస్ q డివైడెడ్ బై p మైనస్ q అన్నమాట. ఓకే, దీన్ని కొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నా. p ప్లస్ q p మైనస్ q ఎల్సిఎం అవుతుంది. సో p ప్లస్ q ఇంటూ p మైనస్ q అన్నమాట. ఓకే, సో క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. సో p మైనస్ క్యూ ఇంటూ p మైనస్ క్యూ, p మైనస్ క్యూ హోల్ స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా మైనస్ ఆఫ్ ఉంది ఇక్కడ, p ప్లస్ క్యూ ఇంటూ p ప్లస్ క్యూ, p ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాని అప్లై చేయండి. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే 2pq అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మైనస్ ఆఫ్ ఉంది, డైరెక్ట్గా నేను మైనస్తో మల్టిప్లై చేస్తున్నా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది, ఏ స్క్వేర్ అంటే పీ స్క్వేర్, మైనస్ ఉంది కాబట్టి మైనస్ పీ స్క్వేర్, ప్లస్ బి స్క్వేర్ అంటే క్యూ స్క్వేర్ కానీ మైనస్ ఉంది, మైనస్ క్యూ స్క్వేర్, ప్లస్ 2ab 2pq ముందు మైనస్ ఉంది, మైనస్ 2pq అన్నమాట. డివైడెడ్ బై డినోమినేటర్ అగైన్ ఎలా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాయొచ్చు దాన్ని, పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. సో ఇక్కడ క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ప్లస్ పీ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ 2pq మైనస్ 2pq మైనస్ 4pq అవుతుంది. డివైడెడ్ బై పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ని రాస్తున్నా. సో దిస్ ఈజ్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇప్పుడు నేను ప్రోడక్ట్ని కనుక్కుంటున్నా. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు, సో ఆల్ఫా అంటే p మైనస్ క్యూ డివైడెడ్ బై p ప్లస్ క్యూ ఇంటూ బీటా, సో మైనస్ అవుట్ సైడ్లో రాశాను. సో p ప్లస్ క్యూ డివైడెడ్ బై p మైనస్ క్యూ అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే మల్టిప్లైర్లో ఉంది కాబట్టి p మైనస్ క్యూ బై p మైనస్ క్యూ క్యాన్సిల్, p ప్లస్ క్యూ క్యాన్సిల్, 1/2 ఇంటూ 2 ఎలా క్యాన్సిల్ చేస్తాం అట్లనే అనమాట. ఇక్కడ 1/p మైనస్ క్యూ ఇంటూ p మైనస్ క్యూ క్యాన్సిల్ అలా. ఓకే, సో ఫైనల్గా ఆల్ఫా బీటా ఎంత వాల్యూ వచ్చిందంటే -1. ఇక్కడ ఏముండదు, ఇంకా -1 అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. మరి సమ్ ప్రోడక్ట్ చేసినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫార్ములా. సో దేర్ ఫోర్ the quadratic equation
with roots alpha and beta is. So formula enti x square minus of alpha plus beta into x plus alpha beta is equal to 0. మరి ఎక్స్ స్క్వేర్ని అలానే రాస్తున్నా మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఇది. సో ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. మన ఫార్ములాలో మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. సో 4pq డివైడెడ్ బై పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. ఓకే, పక్కనే ఇంటూ ఎక్స్ ఉంది ప్లస్ ఆల్ఫా బీటా. సో అక్కడ ప్లస్ మైనస్ మైనస్ అయిపోతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎల్సిఎం చేయండి. ఇప్పుడు ఎల్సిఎం దీనికి ఏమవుతుందంటే పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, క్రాస్ మల్టిప్లై చేయండి. పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ డినోమినేటర్ సేమ్, న్యూమరేటర్ని అలానే రాయండి. ప్లస్ 4pq, ఇక్కడ 4pq పక్కన ఎక్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. దీనికి కూడా డినోమినేటర్ లేదు, దీనికి కూడా డినోమినేటర్ లేదు కాబట్టి ఎల్సిఎంతో మల్టిప్లై చేసాం. ఓకే, సో కాబట్టి మైనస్ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0. సో డివిజన్లో ఉన్న పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ రైట్ సైడ్ పోతే మల్టిప్లైర్ అవుద్ది. 0 ఇంటూ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ 0 అవుద్ది. ఓకే, కాబట్టి ఇంకా ఫైనల్గా పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4pq ఎక్స్ మైనస్ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇలా చేయాలి. ఓకే, మరి ఈ వీడియోలోని ఇంకొక ప్రాబ్లమ్ని చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్ m/n, మైనస్ n/m. ఓకే, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ m నాట్ ఈక్వల్ టు 0, n నాట్ ఈక్వల్ టు 0 అంటే డినోమినేటర్ ఫర్ ఎగ్జాంపుల్ m/n 0 అయింది అనుకోండి, సంథింగ్ బై 0 వీ గెట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఉండవు, అందుకోసమే ఈ n అనేది నాట్ ఈక్వల్ టు 0, 0 కాదంటున్నారు. నెక్స్ట్ మైనస్ n/m, ఇక్కడ కూడా ఈ m 0 అయింది అనుకోండి, ఏమైపోతుంది, ఇన్ఫినిటీ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ కూడా 0 నాట్ ఈక్వల్ టు అన్నమాట, అంటే m నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, సో మరి ఇప్పుడు ఇంకా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఇంతకుముందు చేసిన ప్రాబ్లం లాగానే రెండు రూట్స్, ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకుంటాం. సో లెట్ ద రూట్స్ ఆర్ ఒకటి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు m/n, ఇంకొకటి బీటా అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ n/m. ఇప్పుడు సమ్ ఆఫ్ టూ రూట్స్ కనుక్కుంటున్నా. సో నౌ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు, సో ఆల్ఫా అంటే m/n ప్లస్ బీటా, ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది బీటాలో, సో కాబట్టి m/n/m. సో ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తున్నా, ఎల్సిఎం m ఇంటూ n అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేయండి, m స్క్వేర్ మైనస్ n స్క్వేర్, m ఇంటూ m n స్క్వేర్, n ఇంటూ n స్క్వేర్, కాబట్టి m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. ఓకే, ఇప్పుడు ప్రోడక్ట్ని కనుక్కుంటున్నా. సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు, సో ఆల్ఫా అంటే m/n ఇంటూ బీటా అంటే మైనస్ ఆఫ్ n/m. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే m క్యాన్సిల్, n క్యాన్సిల్, ఇక్కడ ఏం లేదు, అంతా క్యాన్సిల్ అయిపోతే -1 ఉంటుంది. కొందరు 0 రాస్తారు, 0 ఎలా రాస్తారు? సో కాబట్టి ఇక్కడ m క్యాన్సిల్, n క్యాన్సిల్, ఏముండదు, 1 ఉంటుంది అన్నమాట. ఓకే, m 1 టైం, n 1 టైం, అట్లా 1 ఉంటుంది, 0 రాయకూడదు. ఓకే, ఇప్పుడు మనం సమ్ ప్రోడక్ట్గా కలిగిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాస్తాం. సో దేర్ఫోర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, the quadratic equation with roots
alpha and beta is. So formula ఏంటి, x square minus of alpha plus beta into x plus alpha beta is equal to 0. x square రాస్తున్నాను మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, సో అంటే ఇదే కదా ఏంటి, ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎం ఇంటూ ఎన్, పక్కన ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ మైనస్ మైనస్ 1 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఎల్సిఎం చేస్తున్నా, సో ఎల్సిఎం ఎంఎన్ అనమాట, క్రాస్ మల్టిప్లై చేస్తున్నా ఎంఎన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ డినోమినేటర్ సేమ్ న్యూమరేటర్ అలానే రాయాలి, ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అనమాట. అదేవిధంగా మైనస్, ఇప్పుడు ఎల్సిఎం లేదు దీనికి, ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి, 1 ఇంటూ ఎంఎన్ అంటే ఎంఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎంఎన్ అటు సైడ్ 0 ఇంటూ ఎంఎన్ అవుద్ది, కాబట్టి ఫైనల్గా ఎంఎన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎంఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇలా చేయాలి. మరి ఈ వీడియోలో ఇంకొక ప్రాబ్లమ్ని చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, సేమ్ మోడలే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకదాన్ని ఆల్ఫా ఒకదాన్ని బీటా అనుకుంటున్నా. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఐబి, బీటా వచ్చేసి మైనస్ ఏ మైనస్ ఐబి అనమాట. ఓకే, ఇప్పుడు రెండింటిని నేను యాడ్ చేస్తున్నా, సమ్ ఆఫ్ రూట్స్ మైనస్ ఏ ప్లస్ ఐబి ప్లస్ యాక్చువల్లీ, సో ఇక్కడ మైనస్ ఏ మైనస్ ఐబి అనమాట. ఓకేనా, సో ప్లస్ మైనస్ మైనస్ అయ్యేది, మైనస్ ఐబి ప్లస్ ఐబి క్యాన్సిల్, మైనస్ ఏ ఎంత మైనస్ 2a అనమాట. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ చేద్దాం. సో మైనస్ ఏ ప్లస్ ఐబి ఇంటూ మైనస్ ఏ మైనస్ ఐబి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫార్ములా సార్, ఏ సేమ్ కదా రెండిట్లో, మైనస్ ఏ, బి అంటే ఐబి అనమాట, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ అంటే మైనస్ ఏ అంటే మైనస్ ఏ, బి అంటే ఐబి అనమాట. కాబట్టి ఏ ఫార్ములా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. సో అలా ఉంటే మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా రాయొచ్చు. ఏ అంటే ఏంటంటే చెప్పాను, మైనస్ ఏ హోల్ స్క్వేర్ అనమాట, బి అంటే మైనస్ ఆఫ్ ఐబి హోల్ స్క్వేర్, మైనస్ స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది, సో ఏ స్క్వేర్ అనమాట. మైనస్ ఇక్కడ చూడండి, ఏబి హోల్ స్క్వేర్ 2 టర్మ్స్ మల్టిప్లైస్లో ఉన్నాయి, ఏబి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ అనమాట. సో ఐ స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు -1 అని, కాబట్టి సో మైనస్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ రాశాను మైనస్ ఐ స్క్వేర్ వాల్యూ -1 ఆల్రెడీ ప్లస్ అయిపోద్ది, సో బి స్క్వేర్ అనమాట, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వచ్చేసింది. ఇంకా సమ్ ప్రోడక్ట్ చేసినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ ఆఫ్ -2a ఇంటూ పక్కన ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎస్, ఇప్పుడు మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.